Hi and welcome to my channel. So this video లో ఏంటంటే మనం నార్మల్ గా ఇప్పుడు సీరమ్స్ చూసినా క్రీమ్స్ చూసినా ఏం చూసినా కానీ దానిలో వీళ్ళు ఏంటంటే చాలా వరకు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ లో ఉంది. అంటే నియాసినమైడ్ సీరం అని చెప్పి విటమిన్ సి సీరం అని చెప్పి అండ్ మనకి VHS అని చెప్పి ఇలా చాలా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఏ ఇంగ్రీడియంట్ దేనికి యూజ్ చేయాలి అనేది మనకు ఒక్కొక్కసారి లైక్ రీసెర్చ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మీకు ఆ బాధ లేకుండా నేను ఇప్పటి నుండి ఏంటంటే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ ఇంగ్రీడియంట్ మన ఫేస్ మీద దేనికి యూజ్ అవుతుంది అనేది చెప్తాను, మన స్కిన్కి దేనికి యూజ్ అవుతుంది అని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే పార్ట్లో నెక్స్ట్ ఏంటంటే నేను టాప్ 5 సీరమ్స్ని కూడా మీకు సజెస్ట్ చేస్తాను. సో దాట్ మీరు లైక్ మీకు ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ నచ్చితే దానికి తగ్గట్టు మీరు ఆ సీరమ్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటూ నార్మల్గా నియాసినమైడ్ ఏంటంటే విటమిన్ B3 ఫార్మ్ అనమాట అది. సో నికోటినమైడ్ అని కూడా అంటారు. అండ్ ఇది ఏంటంటే మనకి ఎక్కువ పప్పుల్లో అది అంటే నట్స్ అవి ఉంటాయి కదా, పప్పులు కదా నట్స్ అవి ఉంటాయి కదా, సో వాటిలో ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ అరటి పళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది నియాసినమైడ్ అనేది. మన హెల్త్కి ఓవరాల్గా అండ్ మన స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట నియాసినమైడ్. ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ పక్కన పెట్టేద్దాం కానీ హెల్త్కి ఏంటి పక్కన పెట్టేద్దాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్కి ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది చెప్తాను అనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ నియాసినమైడ్ కొన్న సీరమ్స్ వాడితే వాళ్ళు చెప్పినవే కాకుండా ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పోర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఏ పోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ గైస్, మీకు ఒకవేళ అన్క్లాగ్డ్ పోర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నార్మల్గా దీనివల్ల ఏంటంటే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లమ్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు పెద్ద పెద్ద పోర్స్ ఉంటాయి, ఈవెన్ నాకు కూడా ఉంటాయి, మనం ఏంటంటే పింపుల్స్ నది గిల్లితే ఆ పోర్ అలా ఫార్మ్ అయిపోయి ఉంటుంది కదా, సో దాన్ని ష్రింక్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంది. సో ఇలా పోర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఇది మంచిగా సాల్వ్ చేసుకుంటారు. ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ గైస్. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్న కాంబినేషన్ స్కిన్ ఉన్నా కానీ ఇది యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది మన స్కిన్ మీద సెబమ్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది, మన స్కిన్ మీద ఆయిల్స్ అవి కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ అవి రాకుండా కూడా ఎక్కువ సెట్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఒకవేళ మీకు ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీరు ఇది యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీకు యాక్నే ప్రాబ్లమ్స్ ఉండి మీ స్కిన్ అంతా ఎర్రగా అయిపోతూ ఉంటే మీరు నియాసినమైడ్ ని యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది మన ఫేస్ మీద ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, రెడ్నెస్ ని తగ్గించి లాస్ట్ ఏంటంటే మనకు ఒక రేడియంట్ లుకింగ్ స్కిన్ ని నియాసినమైడ్ ఏంటంటే మన ఫేస్ మీద ఉండే స్పాట్స్ ని బ్లెమిషెస్ ని ఇవన్నీ తీసేసి హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది. సో కొంతమందికి మూతి చుట్టూ నలుపు ఎక్కువ ఉంటుంది, కళ్ళ చుట్టూ అప్లై చేయొద్దు మీరు ఏ యాసిడ్స్ అయినా కానీ. సో కొంతమందికి బుగ్గల మీద కొంచెం నల్లగా ఉంటూ ఉంటుంది కదా, సో ఇవన్నీ పోవాలి. కొంతమంది ముక్కు కూడా నల్లగా ఉంటుంది, సో ఇది పోవాలి అని అనుకుంటే మీరు నియాసినమైడ్ ఏంటంటే మన స్కిన్ మీద సైన్స్ ఆఫ్ ఏజింగ్ ని కూడా రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. అంటే మీకు ముఖం మీద ముడతలు ఎక్కువైపోతున్నా, ఏజ్ స్పాట్స్ ఎక్కువైపోతున్నా కానీ లేకపోతే మీ స్కిన్ లో ఎలాస్టిసిటీ లేకుండా సాగిపోతుంది చూడండి కొంతమందికి స్కిన్ అనేది, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఇది యూజ్ చేయొచ్చు. కొలాజన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది అనమాట మన స్కిన్ లో అండ్ యంగ్ గా కనిపించే స్కిన్ ని ఇస్తుంది. సో నార్మల్ గా సెలబ్రిటీస్ అవి బొటాక్స్ ఇంజెక్షన్స్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా, సో అవన్నీ అవసరం లేదు. మీరు 30+ అయితే మీకు అవన్నీ రాకముందే ఈ నియాసినమైడ్ మీ స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ స్కిన్ ఏంటంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్ కి అంత తొందరగా ఎక్స్పోజ్ అవ్వదు అనమాట. సో మీ స్కిన్ మీద సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. సో అందుకని నియాసినమైడ్ ని మీ స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోవడం. వీడియోలో లాస్ట్ బెనిఫిట్ ఏంటంటే నియాసినమైడ్ నుండి సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా బెస్ట్ అసలు నిజంగా హైలైట్ నియాసినమైడ్ దానికి. ఎందుకంటే సన్ డ్యామేజ్ అనేది వర్స్ట్ డ్యామేజ్ మన స్కిన్ కి. ఒక్కసారి సన్ కి డ్యామేజ్ అయితే మన స్కిన్ ని దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకని చెప్పి నియాసినమైడ్ మీరు రెగ్యులర్ గా యూస్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఈవెన్ సన్ డ్యామేజ్ నుండి ఈవెన్ పొల్యూషన్ నుండి కూడా మన స్కిన్ కి ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తాయి. నియాసినమైడ్ వేరే ఇంగ్రీడియంట్స్ తో యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాలురానిక్ యాసిడ్ అనమాట. సో హ్యాలురానిక్ యాసిడ్ నార్మల్ గా హ్యూమెక్టెంట్ మన స్కిన్ మీద మాయిశ్చర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు హ్యాలురానిక్ యాసిడ్ తో పాటు నియాసినమైడ్ ని యూస్ చేస్తే ఏమవుతుందంటే మన స్కిన్ కి ఇంకా ఎక్కువ మాయిశ్చర్ బూస్ట్ ని ప్రొవైడ్ చేసి మీ స్కిన్ మీద డ్రై ఫ్లెక్స్ అవి ఉంటే ఈజీగా తీసేస్తుంది అండ్ మీ స్కిన్ కి మంచి గ్లో ని ప్రొవైడ్. హ్యాలురానిక్ యాసిడ్ డ్రై స్కిన్ ఉంటే యూజ్ చేయండి. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే నియాసినమైడ్ ని విటమిన్ సి తోటి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మిక్స్ చేయడం అంటే ఏంటంటే యాసిడ్స్ ని మిక్స్ చేయమని నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నియాసినమైడ్ సీరం వాడితే దాని పైన క్రీమ్ లో ఏంటంటే విటమిన్ సి ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే విటమిన్ సి సీరం ని యూజ్ చేస్తే పైన నియాసినమైడ్ క్రీమ్ ని యూజ్ చేయండి. సో ఇలా రెండు ఇంగ్రీడియంట్స్ యాక్టివ్స్ ని మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే
ఎస్పెషల్గా విటమిన్ సి వల్ల ఆయిల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మన స్కిన్కి మంచి బ్రైటర్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ ఆల్సో మన స్కిన్ టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్. ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రెటినాల్ అనమాట. సో నార్మల్గా రెటినాల్ ఒక్కటే యూస్ చేస్తే చాలా మందికి ఏంటంటే డ్రైగా అవుతుంది, స్కిన్ రెడ్గా అవుతుంది అండ్ ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా అనిపిస్తూ ఉంటే మీరు నియాసినమైడ్ తోటి యూజ్ చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల ఏంటంటే మన సైన్స్ ఆఫ్ ఏజింగ్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అండ్ ఓవరాల్గా ఏంటంటే మన స్కిన్ కంప్లెక్షన్ కూడా చాలా బాగా. నెక్స్ట్ ఏంటంటే నియాసినమైడ్ ని మన స్కిన్ మీద ఎలా ఏ ఫామ్ లో యూజ్ చేయొచ్చు అనేది. సో మాక్సిమం బెనిఫిట్స్ అనేవి మీకు సీరం నుండి వస్తాయి కదా, ఎందుకంటే సీరంలో వాళ్ళు ఈవెన్ కాన్సన్ట్రేషన్ ని కూడా మెన్షన్ చేస్తారు మనకి. సో సీరం ఫామ్ లో యూజ్ చేసుకుంటూ వెళ్ళండి, లేదా మాయిశ్చరైజర్ లో కూడా మీరు యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ లోషన్ ఫామ్ లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కాకపోతే సీరం అనేది చాలా బెటర్. మీరు సీరం కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆయిలీ స్కిన్ ఉంది అనుకోండి, అలాగా సీరం నియాసినమైడ్ తీసుకుంటే నెక్స్ట్ మాయిశ్చరైజర్ లో విటమిన్ సి ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు డ్రై స్కిన్ అయితే నియాసినమైడ్తో పాటు నియాసినమైడ్ సీరం అండ్ మాయిశ్చరైజర్లో ఏంటంటే హియాలురానిక్ యాసిడ్ ఉండేటట్టు చూసుకోండి. సో దీనివల్ల ఏంటంటే అగైన్ మీకు ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. మిగిలిన వేరే వాటితోటి మిక్స్ చేయకుండా ఉండడమే బెటర్ అనమాట. మన నియాసినమైడ్ని మీరు మిక్స్ చేస్తే విటమిన్ సి తోటి లేకపోతే హియాలురానిక్ యాసిడ్ తోటి రెటినాల్ తోటి మిక్స్ చేసుకోండి. బట్ వేరే ఉంటాయి చూడండి, వాటితో మిక్స్ చేయొద్దు, ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ మూడు ఏంటంటే సేఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట నియాసినమైడ్తో మిక్స్ చేయడానికి. సో ఎస్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే బెస్ట్ నియాసినమైడ్ సీరమ్స్ అనేవి చెప్తాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై, సన్షైన్స్.